రాదు బిడ్డ. ఇప్పుడే తెల్లారింది అవ్వ. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్నా సరే బిడ్డ. చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం. ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. లక్షలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే అందరూ శూన్యమే. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తుల దూకుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరి బతుకులు సున్నమే. రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే. ఓ పంచభక్ష పరమాన్నం తిని నిన్ను పట్టించుకునే వాడు లేడు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. షాయదే సరే బిడ్డ పోసుకొస్తానా. ఇలా ఎడిపోతాను బిడ్డ. మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. అవ్వ నేను బాగా పోయేస్తా. మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం. గోవిందు ఈ కులంగా వేలున్నారా? మరి సరే వేద్దాం బా. కళ్ళకత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో. మంచిగా ఉన్నాయా? మరి ఎప్పుడు పంపిస్తానోరా? రేపు పోయిద్దాం అనుకుంటాను రా గోవిందు. మరి మిషన్ దొరికిందారా? దొరకలేరా? మన నాకు తెలిసిన బాగా నేను ఫోన్ చేయన్నా. చెయ్యి మరి. అరే బాబాయ్ ఫోన్ కలుస్తలేవు కదరా. మరి పేద్దాం గిన్నె ఉంటే ఎవరైనా మరి పోయేద్దాం పరాదు. వాళ్ళు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే. ఓ పంచభక్ష పరమాన్నం తిని